వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ 9వ తరగతి తెలుగు వాచకం ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ప్రాక్టీస్ బిట్స్ 1. శాంతికాంక్ష పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది. ఇతిహాసం. ఆ దుర్యోధనుడంతమాత్రమును చేయంజాలడో కాని పెంపేదం గ్రూరతె కోర్వరాదు. ఈ పద్యంలోని ఇతివృత్తము. శాంతి స్థాపన. పగయగలిగెనేని పామున్న ఇంటిలోనున్న ఎట్లగాక యూరడిల్లి. పై పద్యంలోని అలంకారం. ఉపమాలంకారం. శాంతికాంక్ష పాఠ్యభాగ రచయిత తిక్కన. కవిత్రయములో రెండవ వారు ఎవరు? తిక్కన. క్రింది వారిలో 13వ శతాబ్దానికి చెందిన కవి. తిక్కన. క్రింది వారిలో నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగా ఆస్థాన కవిగా ఉన్నవారు తిక్కన. నిర్వచనోత్తర రామాయణం అనే రచన వారికి అంకితం ఇవ్వబడింది. మనుమసిద్ధికి విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు గల 15 పర్వాలు అంకితం పుచ్చుకున్నవారు హరిహరనాథుడు. నాటకీయత, రసాభ్యుచిత బంధం అనేవి ఎవరి శైలిలో భాగము? తిక్కన. ఔచిత్యంగా రసపోషణ చేయగలగడాన్ని ఇలా అంటారు: రసాభ్యుచిత బంధం. క్రింది వారిలో ఉభయ కవిమిత్రుడుగా ప్రసిద్ధి పొందినవారు తిక్కన. కేతనాది కవులుగా ప్రేరణ కలిగించడం వలన కవిబ్రహ్మ అను బిరుదును పొందినవారు తిక్కన. క్రింది ఇవ్వబడిన వాటిలో సరైన దానిని గుర్తించండి. 2, 3 సరైనవి. భారతం రచించిన వారిలో నన్నయ్య మొదటివాడు. నిర్వచనోత్తర రామాయణం తిక్కన మొదటి రచన. రెండవ రచన భారతం. ఇవ్వబడిన వాటిలో ఇతిహాసానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. 1, 2, 4 సరైనవి. 1. ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహాసంలోని ఇతివృత్తం వాస్తవం. రామాయణ భారతాలు ఇతిహాసాలు. సమయమిది మిత్రకార్యంబు చక్కజేయ నీ కతంబున నేమవినీతుడైన పై మాటలు ఎవరు ఎవరితో అన్నారు? ధర్మరాజు శ్రీకృష్ణునితో. క్రింది వాటిలో పాండవులకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి. 1, 2, 4 సరైనవి. 1. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. పాండవులు 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ధర్మరాజు శ్రీకృష్ణుని రాయభారిగా కౌరవుల వద్దకు పంపించాడు. శాంతికాంక్ష పాఠ్యభాగం మహాభారతంలోని ఈ ఆశ్వాసంలోనిది. ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం. పాండవులు కోరిన 5 వరుస క్రమంలో ఇంద్రప్రస్థం, కుశస్థం, వృకస్థలం, వాసంతి, వారణావతం. పక్షము అను పదమునకు నానార్థాలు వ్రాస్తే వైపు, రెక్క, 15 రోజులు కాలం. ప్రాక్టీస్ బిట్స్ 2. స్వభాష పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? వ్యాసం. స్వభాష పాఠ్యభాగం యొక్క
ఉద్దేశ్యము దేనిని కలుగజేయడము. భాషాభిమానం. స్వభాష పాఠ్యభాగము దేని నుంచి గ్రహించినది. సాక్షి వ్యాసాలు 3వ సంపుటి నుండి. స్వభాష పాఠంలో కవి ఆధునిక సమాజ పోకడలను ఎత్తిచూపిన విధము. వ్యంగ్యం. క్రింది వాటిలో పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారి రచన కానిది. పౌర్ణిమ. పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు ఈ జిల్లాలో జన్మించారు. తూర్పుగోదావరి. పానుగంటి వారు ఈ సంస్థానంలో ఆస్థాన కవిగా స్థిరపడ్డారు. పిఠాపురం. పానుగంటి లక్ష్మీ నరసింహరావు గారు ఆనెగొంది సంస్థానంలో ఏ పదవితో పనిచేశారు. దివాను. విమర్శ దృష్టితో వ్యంగ్యంగా హాస్యధోరణిలో రాసే రచనను ఇలా పిలుస్తారు. అధిక్షేప వ్యాసం. ఈ పాఠంలో స్కూలు వార్షికోత్సవానికి వచ్చిన పెద్ద మనిషి ఆంగ్లంలో ఈ విషయం గురించి పావుగంట మాట్లాడారు. దేహ సాధన. బ్రతికియుండిన సుఖములు పడయవచ్చు అని చెప్పినవాడు. రచయిత. ఈ పాఠ్యభాగంలో భాషను గురించి ఉపన్యసించిన పాత్ర. జంగాల శాస్త్రి. కాకిని గ్రద్దను, గ్రద్దను కాకిని చేయజాలిన కర్కశ తర్క వాగ్వాహిని మోహిని కరణదక్షులే అని ఈ వాక్యంలో వ్యాఖ్యాత ఎవరిని ఉద్దేశించి పలికెను. న్యాయవాదులు. ఈ పాఠంలో వ్యాఖ్యాత బ్రహ్మశ్రీ తోడనో మహారాజశ్రీ తోడనో ఆరంభించి దేనితో పూర్తి చేయవలనని పలికెను. చిత్తగింపవలెను. స్వభాష పాఠంలో ఏ రోజులలో తప్పకుండా పురాణ పఠనము చేయవలెనని జంగాల శాస్త్రి విద్యార్థులకు తెలియజేసెను. శని ఆది. నాయనలారా, మీ సభా కార్యక్రమమునంతయు చెడగొట్టి తిని నన్ను మీరు క్షమించవలెను అని స్వభాష పాఠంలో అన్నది. జంగాల శాస్త్రి. గృద్రము పదము యొక్క వికృతి రూపం. గద్ద. నన్ను మీరు క్షమించవలెను ఇది ఎటువంటి వాక్యము? సామాన్య వాక్యము. సమప్రాధాన్యం గల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడే వాక్యం. సంయుక్త వాక్యం. సంస్కృతంలో చేత్ అనే ప్రత్యయం చేరే పదం. చేదర్థకం. క్రింది వాటిలో భూతకాల అసమాపక క్రియను గుర్తించండి. త్వార్థం. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.